ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, ఇశ్రాయేలీయులకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఒకసారి మనము యొక్క వాక్యాన్ని ఆలోచిస్తే, ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలైనటువంటి మనకి మారు మనస్సు పాప క్షమాపణను దయచేయడానికి దేవుడు ఆయనను అంటే క్రీస్తును అధిపతిగాను రక్షకునిగాను దేవుని యొక్క దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడంట. అంటే యొక్క వాక్య భావార్థం ఏంటనంటే, దేవుని పిల్లలైనటువంటి మనము మారు మనసు పాప క్షమాపణ మనకి దయచేయడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకొని ఉన్నాడు అనంటే, క్రీస్తుని ఏర్పరచుకొని ఆయన్ని అధిపతిగాను రక్షకునిగాను తన యొక్క దక్షిణ హస్త బలం చేత హెచ్చించి ఉన్నాడంటే, నీ కొరకు నా కొరకు క్రీస్తు సిలువలో బలియాగమైంది మన యొక్క పాపముల నిమిత్తము. సో మనము ఆయన ఎదుట పశ్చాత్తపడి మారు మనసు పొంది నిజంగా దేవుని యొక్క రాజ్యంలో నీతిని వెతికే వారిలాగా ఉన్నాం. అప్పుడు క్రీస్తు వచ్చిన దానికి కరెక్ట్ మీనింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఈరోజు నుంచి అటు రీతిగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ఈ యొక్క వాక్యము దేవుడు మనందరి జీవితంలో ఫలింపజేయనుగాక. ఆమెన్.